పూజలు, వ్రతాలు అంటేనే హడావుడిగా ఉంటుంది కదా ఇల్లంతా. మాకు కూడా లాస్ట్ మినిట్‌లో బాగా హడావుడి అయిపోయింది. ఇంకా గబగబా రెడీ అయిపోయి అయితే బొమ్మ దగ్గరికైతే వచ్చేసామనమాట. మేము వచ్చి రాగానే ఇక పంతులు గారైతే వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశారు. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేమైతే పెళ్ళైన దగ్గర నుంచి అయితే ఎవ్రీ ఇయర్ కూర్చుంటూనే ఉన్నాము. ఎవ్రీ ఇయర్ లాగైతే ఈ ఇయర్ కూడా కూర్చున్నాం అనమాట. వినాయక చవితి వస్తుంది అంటే మేమైతే బొమ్మని ఇవ్వడమో, లేదంటే గజమాలు ఇవ్వడమో, లడ్డు ఇవ్వడమో, లడ్డు పాడడమో ఏదో ఒకటైతే కంపల్సరీగా ఉంటుందండి మా ఇంట్లో అయితే. వినాయక చవితి అనేది బాగా ఎంజాయ్ చేస్తామని ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను కదా, బాగా ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి ఈ ఫెస్టివల్ కోసము. అండ్ ఇక్కడ పూజ విషయానికి వస్తే ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత నవగ్రహాలు పూజ అయితే జరిగిందనమాట. ఇంకా తర్వాత అభిషేకం అయితే చేశారు. అభిషేకం అయిపోయిన తర్వాత పత్రి ఉంటుంది కదా, పత్రితోటి అయితే పూజ చేపించారు. చాలా బాగా జరిగింది. అండ్ ఆ రోజైతే జనాలు కూడా చాలా బాగా వచ్చారు. ఒక 120 మెంబర్స్ దాకా వచ్చారండి. ప్రసాదం అయితే పులిహోర చేపించాము. చిన్నప్పుడు అయితే ప్రతి బొమ్మ దగ్గరికి వెళ్ళి ఏమేమి ప్రసాదాలు పెడతారా ఏంటి అని చెప్పి చూస్తూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి. ఇక ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి పూజలు, వ్రతాలు వీటితోనే సరిపోతుంది. ఎంతైనా చిన్నప్పుడు ఉన్నంత ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఉండదు కదా. నేను ఫుల్ వీడియోని ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేశాను. ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు అయితే విజిట్ చేసి చూడండి. మీకు కనుక నా ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.